అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్టైల్ లేడీ బ్లాగ్. సో నేనైతే ఈరోజు నా పాపికొండలు 1 డే ట్రిప్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశానని. సో ఈ పాపికొండలు టూర్ అయితే 2 పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ రాజమండ్రి, ఇంకొకటి భద్రాచలం. నేనైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను ట్రావెల్ చేసే బోట్ వచ్చేసి ప్రైవేట్ ట్రావెల్స్, సితారా టూర్స్ అండ్ ట్రావెల్స్. దాని ప్రైస్ వచ్చేసి ఫర్ 1 person 1250 రూపీస్, 1250 రూపీస్ ఫర్ 1 డే ట్రిప్. బోట్ ఎక్కిన వెంటనే మనకైతే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, అది మన ప్యాకేజ్ లో నుంచే. బ్రేక్ఫాస్ట్ లో చూస్తే 2 వడ, కొంచెం ఉప్మా అండ్ ఇడ్లీ అండ్ చట్నీస్. నా పికప్ పాయింట్ వచ్చేసి పున్నమి ఘాట్. అక్కడికి ఫస్ట్ బస్ అయితే వస్తుంది. అక్కడ నుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ కి వెళ్తాం. ఆ ప్లేస్ నుంచి పాపికొండలకి బోట్ లో వెళ్తాం. 38 కిలోమీటర్స్ ఫ్రమ్ రాజమండ్రి. 75 కిలోమీటర్స్ అయితే మనం టోటలీ ట్రావెల్ చేస్తాం. అంత దూరం బోట్ లో ట్రావెల్ చేయాలంటే బోరింగ్ గా ఉంటదని మీరు అనుకోవచ్చు, కానీ బోరింగ్ అస్సలు ఉండదు. అక్కడ ఎంటర్టైన్ చేయడానికి మనకి అన్న వాళ్ళు అయితే ఉంటారు. కపుల్స్ తో డాన్స్ చేపిస్తారు, పెళ్లి చేస్తారు. 53 years కంప్లీట్ అయినట్టు, 60 years కంప్లీట్ అయినట్టు. చిన్న పిల్లలకి గేమ్స్ పెడతారు, యంగ్స్టర్స్ తో డాన్స్ చేపిస్తారు, పాటలు పాడిస్తారు. జర్నీ స్టార్ట్ అయిన కాడ నుంచి బోర్ కొట్టకుండా ఫుల్ హడావిడి అయితే చేస్తారు మన గోదావరి కుర్రోలు, మన అన్న వాళ్ళు. ఒక కపుల్స్ కి 55 years కంప్లీట్ అయింది, వాళ్ళకి పెళ్లి అయితే చేశారు. శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం, ఇక ఆధారం సాగుతుంది కొత్త జీవితం. ఆ కపుల్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంటికి వెళ్ళి కూడా గొప్పగా చెప్పుకుంటారు. మంచి మెమొరీ ఇచ్చారు కదా అన్నయ్య వాళ్ళు. అలానే ఆంటీ వాళ్ళతో కూడా గేమ్ ఆడిపించారు, టంగ్ ట్విస్టింగ్ గేమ్. గోదావరి వాళ్ళకి ఎటకారం ఎక్కువ అంటారు, అది మాత్రం నిజమే. ఈ అన్నయ్య వాళ్ళు అది ఇంకా నిజమని ప్రూవ్ చేశారు. నేనైతే ఫుల్ గా నవ్వుకున్నాను, ఎంజాయ్ కూడా చాలా చేశాను. ఇలా ప్రతి ఒక్కరితో ఎంటర్టైన్ అయితే చేపించారు. ఎంత వద్దన్నా నన్ను కూడా స్టేజ్ పైకి తీసుకెళ్లి డాన్స్ అయితే చేపించారు. నేను అసలు మెయిన్ పాపికొండల టూర్ కి వెళ్ళిందే ఫొటోస్ అండ్ నేచర్ ని ఎంజాయ్ చేయడం కోసం. కానీ అన్నయ్య వాళ్ళైతే అస్సలు కిందకే దిగనివ్వలేదు, ఎందుకంటే బోట్ అటు ఇటు ఇన్బ్యాలెన్స్ అయిపోద్దని వాళ్ళ భయం అది. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్లీ 2019 లో ఒక ఇన్సిడెంట్ అయితే అయ్యింది. ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అయితే కాదు, కానీ బ్యాక్ దెన్ 2019 లో ఒక 55 members చనిపోయారు. కష్టంగా బోట్ నైతే బయటికి తీసారు, కానీ మనుషులైతే బాడీ అసలు ఎవరిది దొరకలేదు. బేసికలీ వాటర్ డీప్ వచ్చేసి 200 to 250 feet ఉంటుంది, కానీ ఒక ప్లేస్ లో మాత్రం 350 to 400 feet ఉంటాయి. అక్కడే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒకప్పుడు బోట్ కి స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండేది. మేము వెళ్ళిన దాంట్లో అయితే 40 members స్ట్రెంత్ ఉన్నారు. అండ్ ఆల్సో బోట్ ఎక్కిన వెంటనే లైఫ్ జాకెట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఫర్ సేఫ్టీ. నేనైతే వేసుకోలేదు, ఇట్స్ అవర్ ఓన్ రిస్క్. మనకి వెళ్తూ వెళ్తూ పోలవరం ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది. వెళ్తూ వెళ్తూ మనకైతే అన్నయ్య వాళ్ళు ఫుల్ గైడెన్స్ ఇస్తారు, చెప్తా ఉంటారు ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎలా ఏం జరిగింది. అన్నయ్య వాళ్ళు ఉండగా మనకైతే ఏం భయం లేదు. ఎలానో నా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలా టైం కూడా తెలియకుండా లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ లో రైస్, పప్పు, సాంబార్, ఫ్రై, ఒడియాలు అవన్నీ ఇచ్చారు. నా జర్నీలో చూస్తే మాక్సిమం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు, ఎందుకంటే నేను న్యూ ఇయర్ టైంలో వెళ్ళాను కాబట్టి అందరూ ఫ్యామిలీస్తో అయితే వచ్చారు. ఫ్రెండ్స్తో చాలా తక్కువ మంది వచ్చారు. ఫ్రెండ్స్తో వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. బోట్ ఎక్కక ముందు వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతారు, లోపల ఏం దొరకవని, కానీ లోపలైతే సఫిషియెంట్ వాటర్ అయితే మీకు దొరుకుతాయి. సో మీరు దేవీపట్నం అనే విలేజ్ కూడా వినే ఉంటారు, అదైతే మొత్తం గోదావరిలో మూలిగిపోయింది. సో మనుషులందరూ షిఫ్ట్ అయితే అయిపోయారు. ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడైతే అక్కడ ఏ విలేజెస్ లేవు, అంతా ఖాళీ అయిపోయింది. గోదావరిలో అన్ని ఊర్లు మునిగిపోయాయి. ప్రెసెంట్ కొన్ని ప్లేసెస్లో అయితే జనాలు ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతారంట. నేనైతే నేచర్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నాకుండే స్ట్రెస్కి, నా లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్కి ఇదొక థెరపీ లాగా అనమాట. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్, ఐ జస్ట్ క్యాన్ టేక్ మై ఐస్ ఆఫ్ ఇట్. The world is a wonder.
ఫైనల్లీ గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పేరంటపల్లి అనే విలేజ్ కి అయితే మనం రీచ్ అయిపోయాం. 2 to 3 hours పట్టింది. ఈ పేరంటపల్లి విలేజ్ అనేది ఒక 100 to 150 years నుంచి అయితే ఉంది. అక్కడ స్పెషాలిటీ వచ్చి బ్యాంబూ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఫర్ టూరిస్ట్ అన్నమాట, మనలాంటి వాళ్ళకి. ప్రెసెంట్ అయితే ఈ విలేజ్ లో ఓన్లీ 70 ఫ్యామిలీసే ఉన్నారు. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ విలేజ్ పేరు వచ్చేసి పేరంటపల్లి. ఈ విలేజ్ కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఒక శివాలయం అయితే ఉంటది, చాలా అంటే చాలా ఫేమస్. ఈ పాపికొండల టూర్ అయితే ఇక్కడ వరకే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ టు రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిన పాయింట్ నుంచి పేరంటపల్లి వరకు 60 kilometers జర్నీ. ఈ శివాలయంలోకి ఫోన్ అయితే అలౌడ్ లేదు, కానీ somehow I managed. Sorry for breaking the rules. అంత దూరం ప్రయాణం చేశాక we felt thirsty. సో మేమైతే ఒక పల్పి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము. అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది, బట్ మేము తాగలేదు, పడేసాం. ఒకటి 20 రూపీస్ అయితే వాళ్ళు 35-40 రూపీస్కి అమ్ముతున్నారు. సో గోదావరి మూవీలో కోటిగాడు ఉన్నట్టు ఇక్కడ కూడా కోటిగాడు ఉన్నాడు, కానీ నా రాముడు అయితే నాకు కనిపించలేదు నా ఈ హోల్ ట్రిప్ లో. ఈ పేరంటపల్లి విలేజ్ లో బోట్ 20 minutes ఆగుతుంది. తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఆల్సో భద్రాచలం వెళ్ళే వాళ్ళకి ఇక్కడ నుంచి వేరే బోట్ లో అయితే ఎక్కిస్తారు, ఇక్కడే మారిపోతారు. ఇంకా పాపికొండల వరకు వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతారు. ఏ బోట్ లో అయితే వచ్చామో అదే బోట్ లో మళ్ళీ వెళ్ళిపోతాం. సో రిటర్న్ అయినప్పుడు మేమైతే ఫ్రంట్ లో కూర్చున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. వి రియల్లీ ఎంజాయ్డ్ ద వ్యూ. ఆ లాంచ్ చూస్తున్నారు కదా, వాళ్ళేమో భద్రాచలం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో మీరు ఫ్రంట్ సైడ్ నేను చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్ గోదావరి, రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. యూ కెన్ సీ బోత్ టుగెదర్ ఇన్ సింగిల్ ఫ్రేమ్. లైఫ్ లో ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ట్రిప్ ఇది. ఎందుకంటే పొల్యూషన్ కి చాలా దూరంగా, నేచర్ కి చాలా దగ్గరగా నా జర్నీ అయితే అలా కొనసాగింది. పాపికొండలు ఆంధ్రప్రదేశ్ కి కాశ్మీర్ అంట. గోదావరి మధ్యలో దాగున్న కొండలు ప్రపంచానికి చాలా లేట్ గా తెలిసాయి. అసలు పాపికొండలకి పాపికొండలు అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, పాపి అంటే చీరలో మడతలంట, కొండలు రూపంలో అలా కనిపిస్తాయంట. అలానే ఇక్కడ ఉండే అన్న వాళ్ళైతే అలానే చెప్పారు నాకు. సో ఈయనే మనకి ఈ రోజు బోట్ కి కెప్టెన్. ఈయనకి అసలు సెల్యూట్ చేయాలి, ఇంతమందిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అది నేను కూడా డ్రైవ్ చేయడానికి ట్రై చేశాను. ఇట్స్ రియలీ హార్డ్, నా వల్ల అయితే కాలేదు, కానీ ఆయనే నన్ను పిలిచి ఫోటో వీడియోస్ తీసుకోండి అని చెప్పారు. హీస్ రియలీ స్వీట్. ఇందాక నేను మీకు పేరంటపల్లి విలేజ్ గురించి చెప్పాను కదా, ఓన్లీ 70 ఫ్యామిలీసే ఉన్నాయని. వన్స్ పోలవరం బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఆ ఊరు వాళ్ళు కూడా డేంజర్ జోన్లోకి వచ్చేస్తారంట. అండ్ ఆల్సో దేవీపట్నం విలేజ్ లాగే ఈ ఊరు వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలంట. ఈ పాపికొండలు అనేది 1980sలో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కన్సిడర్ చేశారు. ఆ టైంలోనే బోట్ రైడింగ్స్ అవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఈ కొండలు అనేవి మొత్తం ప్రపంచానికి తెలిసాయి. ఓహో, పాపికొండలు అనే ఒక ప్లేస్ ఉంది అని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి టాప్ టూరిజం స్పాట్ అంట పాపికొండలు. కానీ మెయిన్ విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ వల్ల చాలా ఊరులు అండ్ ప్రకృతి అందాలు అన్ని నీటిలో మునిగిపోయే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. నేను నేచర్ని ఎలా ఎంజాయ్ చేశానో మీరు కూడా అలానే ఎంజాయ్ చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఆల్సో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. మిక్చర్ అండ్ 2 బిస్కెట్స్ అండ్ టీ కూడా ఇచ్చారు. నేను టీ తాగాను కాబట్టి నేను టీ తీసుకోలేదు. రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ 2 to 3 hours జర్నీ చేయాలి. మళ్ళీ బోర్ కొడుతుంది అనుకుంటే అస్సలు బోర్ కొట్టలేదు. మళ్ళీ అన్నయ్య వాళ్ళు ఫుల్గా ఎంటర్టైన్ చేయించారు, పిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో. అండ్ ఆల్సో జల్దీ 5 గేమ్ కూడా ఆడిపించారు. విన్నర్స్కి గిఫ్ట్స్, ప్రైజెస్, మనీ కూడా ఇచ్చారు. చూస్తూ చూస్తూ ఈ ట్రిప్ అయిపోతుందని నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే మళ్ళీ నేచర్ చూడాలంటే కష్టం. మళ్ళీ నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో, ఎప్పుడు నేను వస్తానో, ఎప్పుడు నేను మళ్ళీ ఇలా ఎంజాయ్ చేస్తానని. పేరుకి 1 day ట్రిప్పే కానీ మెమరీస్ అయితే చాలా క్రియేట్ అయ్యాయి నాకు. ఐ స్వేర్ నేచర్ లవర్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. వేరే ప్లేసెస్లో కూడా నేచర్ ఉంటుంది, కానీ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈ పాపికొండల స్పెషాలిటీ కూడా వేరే. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే, ఇన్ కేస్ మనం బీచ్కే వెళ్ళామంటే మన ఒళ్ళంతా చిప్ అయి చిరాక్గా అయిపోద్ది. ఆ గాలికి జుట్టంతా చిరాకు అయిపోద్ది. కానీ ఇక్కడైతే అలా అనిపించలేదు, చాలా ఫ్రెష్ అనిపించింది. మీరు చూసినట్టయితే ఒక కొండ ఒక ఫేస్ రూపంలో కనిపిస్తుంది, ఒక మనిషి ఫేస్ ఉన్నట్టు, పొట్ట మీద చెయ్యి వేసి పడుకున్నట్టు. పక్కనే చాలా కొండలు ఉన్నాయి, అవన్నీ ఒక రాక్షసుడు బాడీ పార్ట్స్ అంట. ఇంకొక ముఖ్యమైన
ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి. స్పెషాలిటీ ఆఫ్ దేవీపట్నం విలేజ్. మన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయుధాల కోసం పడగొట్టిన 5 పోలీస్ స్టేషన్లోంచి ఇదొకటి. 2 బిల్డింగులు చూస్తున్నారు కదా, ఒకటి వైట్ అండ్ పింక్, మధ్యలో పెంకులు లేని ఒక ఇల్లు ఉంది కదా, అది ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంట. అల్లూరి సీతారామరాజు గారు ఒక ధైర్యమైన సాహసమైన స్వతంత్ర సమర యోధుడు హూ లెడ్ ట్రైబల్ రెబెలియన్ అగేన్స్ట్ బ్రిటిష్ రూల్. ఇప్పుడు మీరు చూస్తుంది దేవీపట్నం విలేజ్. ఈ విలేజ్ అయితే ఇంకా లేదు, మొత్తం మునిగిపోయింది. జనాలు కూడా వెళ్ళిపోయారు, షిఫ్ట్ అయితే అయిపోయారు. మనుషులందరూ వెళ్ళిపోయేసరికి ఈ ప్లేస్ ఒక హిస్టారికల్ ప్లేస్ లానే మిగిలిపోయింది. ఈ హోల్ ట్రిప్ లో నాకైతే ఒక విషయం చాలా నచ్చింది, నెట్వర్క్ లేకపోవడం. ఈ మొత్తం ఏరియాలోనే నెట్వర్క్ ఉండదు, ఇక్కడ వాళ్ళు కూడా అసలు నెట్వర్కే లేదంట. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. మేమైతే ఇంకా ఫైనల్ డెస్టినేషన్ కి వచ్చేసాం. నా పాపికొండలో ట్రిప్ యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి దారి రహదారి అయితే నా దారి గోదావరి.